తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సంగ్రామం షురువైంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక మొదటి రోజే భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఏకగ్రీవాలు జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలో సర్పంచ్లు, వార్డు మెంబర్ల ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. బలవంతపు ఏకగ్రీవ ఎన్నికల చెల్లదని స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏకగ్రీవాల్లో పలు మోసాలు జరుగుతున్నాయని, బలవంతంగా ఏకగ్రీవాలకు అంగీకరించేలా చేస్తున్నారని, వేలంపాట ద్వారా ఏకగ్రీవాలు జరుగుతున్నట్లు ఈసీకి ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకగ్రీవాలకు సంబంధించి నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వేలంపాట, బెదిరింపులతో ఏకగ్రీవం జరిగితే అది చెల్లదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 15వ నిబంధన ప్రకారం ఒక స్థానంలో ఒక్క అభ్యర్థి పోటీలో ఉంటేనే దాన్ని ఏకగ్రీవంగా ప్రకటించాలి. అయితే ఇందుకోసం గ్రామంలోని ప్రజలను ప్రలోభపెట్టడం, ఇతర అభ్యర్థులను భయపెట్టడం, మోసం చేయడం వంటివి జరగకుండా చూసుకోవాలని సూచించింది. ఏకగ్రీవాలకు సంబంధించి ప్రతి జిల్లాలో ప్రత్యేక పర్యవేక్షక విభాగాలను నియమించాలని ఈసీ ఆదేశించింది. ఈ ప్రత్యేక పర్యవేక్షక విభాగాలు ఏకగ్రీవాలపై వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తాయి. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం వేలంపాట, ప్రలోభాలు, బెదిరింపులు, ఇతర మోసాలకు పాల్పడితే వాటి గురించి ప్రత్యేక పర్యవేక్షక విభాగాలకు ఫిర్యాదు చేయవచ్చు. ఇవి లిఖితపూర్వకంగా, మౌఖికంగా, వాట్సాప్, వార్తాపత్రిక క్లిప్పింగ్ల రూపంలో కూడా ఉండవచ్చని స్పష్టం చేసింది. వార్డ్, సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైతే అభ్యర్థుల నుంచి తప్పకుండా ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు అభ్యర్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో పోటీలో ఉన్న ఏకైక అభ్యర్థి కూడా తాను ప్రత్యర్థుల ఉపసంహరణ కోసం డబ్బులు ఇవ్వలేదని, వేలంపాటలో పాల్గొనలేదని, బెదిరింపులకు దిగలేదని ధృవీకరిస్తూ ఒక పత్రం సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ధారణ అయిన తర్వాత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే రిటర్నింగ్ అధికారులు నిర్దేశిత నమూనాలో ఎన్నిక పత్రాన్ని అందజేయాలి. అయితే ప్రత్యేక పర్యవేక్షక విభాగం నుంచి వచ్చిన నివేదికలను జిల్లా కలెక్టర్ పూర్తిగా పరిశీలించిన తర్వాతే వీటిని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఏకగ్రీవాలపై ఎలాంటి ఫిర్యాదులు, అభ్యంతరాలు లేకుంటేనే దాన్ని ఆమోదిస్తారు. ఈ ఫలితాల సమాచారంతో ఒక నివేదికను రూపొందించి దాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపాలి. ఏదైనా గ్రామంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లు గుర్తిస్తే ఆ గ్రామ ఏకగ్రీవ ఎన్నిక ఫలితాన్ని రద్దు చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అభ్యర్థులు వీటిని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.